తెలియజేస్తున్నాను. ఎవరన్నా మాట్లాడుతున్నా? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే మా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి పుట్టారెడ్డి గారి తరఫున ఎల్లూరు పట్టణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్న విషయం ముందుగా, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి సభ్యులకు, చైర్మన్ గారికి ప్రత్యేక విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. మన దసరా పండుగ త్వరలో 2వ తేదీ వస్తుంది. దసరా పండుగ శుభాకాంక్షలు అందరికీ అధ్యక్ష. ఈరోజు ఇది మన జయనాశ్వరి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి మా దసరా పండుగ శుభాకాంక్షలు చెప్తున్నాం అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ తరఫున మరియు మన ప్రధాని నరేంద్ర మోడీజీ గారి తరఫున, రాష్ట్ర అధ్యక్షులు మాధవ్జీ గారి తరఫున ఎమ్మెల్యేలు పట్టణ ప్రజలకు కౌన్సిల్ ద్వారా దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నాతోటి కౌన్సిలర్లకి, అలాగే ప్రజలకి అందరికీ మా జయనాశ్వరి రెడ్డి గారి తరఫున, మా తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున దసరా శుభాకాంక్షలు అండి. అలాగే డిఎస్సి గురించి ఏదైతే చెప్పారో కూటమి ప్రభుత్వం అది మాట నిలబెట్టుకొని డిఎస్సి ఇచ్చి ఈరోజు అంతమంది ఉత్తీర్ణులైనందుకు మా జయనాశ్వరి రెడ్డి గారి తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున, మా కౌన్సిలర్ అందరి తరఫున మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఉత్తీర్ణులైన వారికి. అలాగే ప్రత్యేకంగా కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరులో ఉత్తీర్ణత శాతం ఎక్కువ ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాను. ఈ విషయం మా ఎమ్మెల్యే గారు కూడా చర్చించారు. దానికి అందరి తరపున కృతజ్ఞతలు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నానండి. అలాగే కమిషనర్ గారు మా వార్డులో చికెన్ అది అవుతుందని 3 కౌన్సిల్ నుంచి చెప్తున్నారు. అది ఇంకా స్పీడప్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే స్ట్రీట్ లైట్స్ అన్ని పనిచేయట్లేదు వార్డులో, అది కూడా కొంచెం చూసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి అజెండాలో ఈరోజు 3 కోట్ల పైనే మనకి అమౌంట్ పెట్టి ఈ త్రాగునీటికి ఎలాంటి సమస్య లేకుండా అప్పట్లో మన మోహన్ రెడ్డి గారు దీనికి కృషి చేశారు. అది ఇప్పుడు ఫలించింది. మన జయనాశ్వరి రెడ్డి గారు కూడా దానికి కృషి చేసి అది అమల్లోకి తీసుకొచ్చి త్రాగునీటికి ఎలాంటి సమస్య లేకుండా ఎన్నికల్లో చేసినందుకు నా తరఫున, మా తోటి కౌన్సిలర్ల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సభాముఖంగా. అలాగే మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. మా తోటి కౌన్సిలర్కు, మున్సిపల్ ఆఫీసర్లకు, రెస్పెక్ట్ వాళ్ళకు అందరికీ దసరా శుభాకాంక్షలు. మన జయనాశ్వరి రెడ్డి గారు 100 పడకల మన ఎమ్మెల్యేలో 100 బెడ్స్ హాస్పిటల్స్ రన్నింగ్ ఉన్నాయి. అయితే ఒక శాసనసభలో మొన్న రీసెంట్గా మీటింగ్ జరిగేటప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, మన వనవాసిలోన వేల కొద్ది భూములు ఉన్నాయని తెలిపినారు. ఇక ముందు మన వనవాసిలోన ఎకో సిస్టమ్ ద్వారా నిమ్స్ ఏర్పాటు చేస్తే వైద్య సేవలు అందుతాయని, ప్రజలకు అందుతాయి. నాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మెడికల్ ఏర్పాటు చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందని జయనాశ్వరి రెడ్డి గారు, మన ఎమ్మెల్యే జయనాశ్వరి రెడ్డి గారు గారికి విన్నవించుకున్నారు. అది గట్టి ప్రయత్నం చేయాలని మన ఎమ్మెల్యే తరఫున మన జయనాశ్వరి రెడ్డి గారికి మేము కోరుకుంటున్నాం. కమిషనర్ గారికి ఆంజనేయస్వామి 25వ వార్డులో ఆంజనేయస్వామి టెంపుల్ నుండి మాచాని తిమ్మప్ప టెంపుల్ వరకు సీసీ రోడ్లు వేయడం, లక్ష్మణ టాకీస్ బిహైండ్ క్రాస్ రోడ్ డ్రైనేజ్ కన్స్ట్రక్షన్ కూడా కొద్దిగా ఇన్కంప్లీట్గా ఉన్నాయి. ఎస్ఎంటీ కాలంలో 5th, 6th వాటర్ కనెక్షన్స్ ఈజ్ నాట్ గుడ్, కొద్దిగా కరెక్ట్గా చేయాలి. అవి కూడా కమిషనర్ గారికి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వారి గవర్నమెంట్ జిఎస్టి విషయమై స్లాగులను తగ్గించి చిరు వ్యాపారస్తులకైతేనేమి, ప్రజలకైతేనేమి
నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గించి మంచి పని చేశారు అధ్యక్ష, సంతోషం. కానీ మన మున్సిపాలిటీలో దాదాపుగా 200 షాప్స్ ఉన్నాయి అధ్యక్ష. అలాగే కుళాయి గుత్తాలు కట్టాలన్నా, అలాగే మరి ఇంటి గుత్తాలు కట్టాలన్నా కూడా జిఎస్టీ వేస్తున్నాం అధ్యక్ష. 18% జిఎస్టీ వేస్తూ మనం వసూలు చేస్తూ గవర్నమెంట్కి ఆదాయం తీసుకుని వస్తున్నాం అధ్యక్ష. కాబట్టి వారికి భారం పడుతుంది అధ్యక్ష. కాబట్టి జిఎస్టీ కూడా మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి షాప్స్కి అయితేనేమి, ఆ షాప్స్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కూడా ఇబ్బంది లేకుండా, వారికి ఇబ్బందులు గురి కాకుండా చూసుకోవాలని, అలాగే 18% ఉన్నటువంటి జిఎస్టీని 5% తీసుకురావాల్సిందిగా మరి ప్రతిపాదన చేయాల్సిందిగా మీ తరఫున కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. చిరు వ్యాపారస్తులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా 5% జిఎస్టీ ఉండేదంతా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే వారు కూడా వ్యాపారస్తులు అధ్యక్ష, చాలా మంది వీరావారు ఉన్నారు. కాబట్టి వారిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ ప్రతిపాదనను పైకి పంపించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా దాని గురించి సమాధానం కూడా అడుగుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకోటి మరి 84 ప్రకారం మరి మున్సిపల్ అడ్వకేట్ తీసుకునే అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి ఆయన పీరియడ్ అయిపోతుంది. దాదాపు నోటిఫికేషన్ వేయడం కూడా జరిగింది అధ్యక్ష. లాస్ట్ మంత్ కూడా అయిపోయింది. కాబట్టి ఇంతవరకు మరి ఎటువంటి అడ్వకేట్ తీసుకోలేకపోవడం వల్ల మనకి ఈరోజు కోర్టులలో ఉన్నటువంటి కేసులు అయితేనేమి, కోర్టులో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన ఆస్తులు అయితేనేమి ఒక 3 డిస్మిస్ అవ్వడం జరిగింది అధ్యక్ష. మన దేవేంద్రగౌడ ఇంటి పక్కన ఉన్నటువంటి 33 సెంట్లది అది కూడా అడ్వకేట్ లేనందువలన కోర్టులో డిస్మిస్ చేయడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇలా గవర్నమెంట్ స్థలాలను మనం నష్టపోతున్నాం. కాబట్టి త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష. ఈ రోజే దీన్ని మీకు ప్రతిపాదిస్తున్నాం అధ్యక్ష. సెక్షన్ 84 ప్రకారంగా మా వాళ్ళందరూ 1/3గా మీకు సంతకాలు చేసి రికమెండేషన్ ఇస్తున్నాం అధ్యక్ష. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజే దీన్ని టేబుల్ ఎజెండాగా తీసుకొని యుద్ధ ప్రాతిపదికన దీన్ని ఆమోదం చేసి ఆ యొక్క అడ్వకేట్ మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. దీనిపై నిర్ణయం మీరు ఇప్పుడే తీసుకోవాల్సింది కోరుతున్నాను. పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాలు, కూడా ప్రభుత్వాలు పెద్ద ఎత్తున అన్ని కార్యాలయాలకి అన్నిటికి సంబంధించిన చిరు వస్తువులు కానీ, మోటార్ సైకిళ్ళు కానీ, కార్లు కానీ, మన భూములు అందులకు కానీ, చిన్న సామాన్య ప్రజలకంతా జిఎస్టీ చాలా తగ్గింది. దీనివల్ల రాష్ట్ర గవర్నమెంట్ కానీ, కేంద్ర గవర్నమెంట్ కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మనం ధన్యవాదాలు ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అధ్యక్ష. తర్వాత మళ్ళా జిఎస్టీ తరఫున ఇంత పెద్ద ఎత్తున మనం దసరా ముందునే వచ్చినట్ల మనం ముగించుకుంటున్నాం అధ్యక్ష అందరూ. తర్వాత మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు మనకి సోలార్ పెద్ద ఎత్తున సోలార్ జరుగుతుంది అధ్యక్ష. ఈ సోలార్ మనం ఇంటికి వేసుకుంటే చాలా మంచిది. నేను కూడా వేసుకున్నాను ఇంటికి. నాకు మంచి ఉపయోగం ఉంది. నాకు నెలకు 3,000 2,400 రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది. నాకు జీరో వచ్చి నాకే 400 రూపాయలు కరెంటు బిల్లు బాగుపడింది. వాళ్ళు కరెంట్ వాళ్ళు బాగుపడినారు. నాకు మనం కూడా అందరూ కౌన్సిలర్ మంచి వాటిలో తిరిగి బాగా 1000 రూపాయల పైన వచ్చే వాళ్ళందరికీ మన సోలార్ కానీ, 500 పైన వచ్చే వాళ్ళకి కానీ చిన్న సోలార్ కానీ వేసుకుంటే మంచి బెనిఫిట్ ఉంటుంది. కరెంటు కూడా ఆదా అవుతుంది. మనం అందరూ కౌన్సిలర్లు కూడా కొంచెం చర్య తీసుకొని, చైర్మన్ కూడా కొంచెం చర్య తీసుకొని దీని గురించి చేస్తే సోలార్ అనేది చాలా మంచి విషయం, బాగా జరుగుతుంది. దానికోసం నా వారిలో దాదాపు 7-8 మందికి ఇప్పటికే ఆల్రెడీ బుక్ చేసినాము. మీరు కూడా అందరూ చర్య తీసుకుంటారని కోరుతున్నాను. రామదాస్ అన్న గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోలార్ పథకాన్ని ముందుగా మన కౌన్సిలర్స్ అందరూ వేయించి వాటిలో ప్రతి ఒక్కరికి చెప్పి కరెంటుని ఆదా చేస్తూ మనం కూడా దాని నుంచి ఇన్కమ్ పొందే విధంగా ఉన్నటువంటి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున నేను కోరుచున్నాను అధ్యక్ష. అలాగే నరేంద్ర మోడీజీ గారు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్వానిధి పథకం అధ్యక్ష. దీనివల్ల వీధి వ్యాపారస్తులకు 15,000 నుంచి 50,000 వరకు రుణాలు పొందే అవకాశం ఉంది అధ్యక్ష. కేవలం వితౌట్ ఎనీ షూరిటీ లేకుండా చేసే విధంగా ఉంది అధ్యక్ష పథకం. కేవలం ₹10 వడ్డీతోనే ఇస్తున్నటువంటి పథకం అధ్యక్ష. కమిషనర్ గారు కూడా 2 రోజుల కిందటగా ప్రెస్ నోట్లో రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ కార్యక్రమం కూడా ఈరోజు 29 ఈరోజు ఎమ్మెల్యేలో నిర్వహిస్తున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఎమ్మెల్యేలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఆనుకొని ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ అధ్యక్ష. అన్నా క్యాంటీన్
మెయిన్ రోడ్కు ఉంది అధ్యక్ష. హాస్పిటల్లో నుంచి కూడా అన్న క్యాంటీన్కి ఒక దారి ఏర్పాటు చేసే అధ్యక్ష. హాస్పిటల్లో పేషెంట్స్ తరఫున ఉన్న బంధువులకి 5 రూపాయలకి అన్నం దొరికి అన్న క్యాంటీన్కి వెళ్ళే దారి సులభం అవుతుందని నా ఉద్దేశం అధ్యక్ష. దీన్ని కూడా చైర్మన్ గారు ఒకసారి పరిశీలిస్తే హాస్పిటల్లో నుంచే అన్న క్యాంటీన్కి వెళ్ళే దారి అధ్యక్ష. వెనుక కాంపౌండ్ ఉంది అధ్యక్ష. అక్కడ బ్యాక్ డోర్ ఒకటి ఓపెన్ చేస్తే హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ తాలూకా బంధువులు బయట ఫుడ్ తినకుండా 5 రూపాయలకే అన్నం తినే ఏర్పాటు అన్న క్యాంటీన్లో ఉంది కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని భారతీయ జనతా పార్టీ తరఫున నేను కోరుచున్నాను అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఎమ్మెగ్నూరు గవర్నమెంట్ హాస్పిటల్ అధ్యక్ష. మన జిల్లాలోనే మంచి పేరున్నటువంటి హాస్పిటల్ మన ఎమ్మెగ్నూరు గవర్నమెంట్ హాస్పిటల్ అధ్యక్ష. ఆపరేషన్స్ డెలివరీస్ లో కూడా రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నటువంటి హాస్పిటల్ అధ్యక్ష. శాసనసభ్యులు వారు మా కూటమి శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి గారు ఆ హాస్పిటల్ పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన అసెంబ్లీలో కూడా దాని గురించి చర్చించడం జరిగింది అధ్యక్ష. త్వరలోనే అక్కడ క్రిటికల్ కేర్ ఏర్పాటు చేసే విధంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది అధ్యక్ష. ఆ విషయాన్ని అసెంబ్లీలో కూడా మనమంతా చూడడం జరిగింది. నిమ్స్ కూడా ప్రతిపాదనను మేడం గారు చెప్పినట్టు నిమ్స్ కూడా ప్రతిపాదనను బనవాసికి తేవడం జరిగింది అధ్యక్ష. హాస్పిటల్ గురించి నేను ఎమ్మెగ్నూరు పట్టణ ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను అధ్యక్ష. హాస్పిటల్ నెంబర్ 1 హాస్పిటల్ ఎమ్మెగ్నూరు అధ్యక్ష. ఎవరు ఏం అపోహపడదండి అధ్యక్ష. సీజనల్ వ్యాధులు ఉన్నప్పుడు మామూలుగా ప్రజలు సీజనల్ వ్యాధులు ఉన్నప్పుడు హాస్పిటల్ ఫుల్ ఉంటుంది అధ్యక్ష. అంత మాత్రాన హాస్పిటల్లో సరైన సదుపాయం లేదు అనడము అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. ఉదాహరణకు ఎమ్మెగ్నూరు బస్ స్టాండ్ లో 9 గంటలకు పోతే బస్ స్టాండ్ ఫుల్ ఉంటుంది అధ్యక్ష. ఎన్ని బస్సులు వచ్చినా ఫుల్ అవుతారు. మరి 11 గంటలకు బస్ స్టాండ్ ఖాళీ ఉంటుంది. ఒక టైంలో రద్దీ ఉంది, బస్సులు సరిగ్గా లేవంటే ఏ విధంగా ఉంటారో సీజనల్ టైంలో హాస్పిటల్లో రష్ ఉంటే అక్కడికి వచ్చి హాస్పిటల్లో సదుపాయాలు లేవనడం కూడా చాలా విడ్డూరం అధ్యక్ష. శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి గారు హాస్పిటల్ విషయంలో చాలా శ్రద్ధ వహించి దాన్ని 100 బెడ్ హాస్పిటల్ గా మార్చడం జరిగింది అధ్యక్ష. త్వరలోనే అక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అధ్యక్ష. కొత్త హాస్పిటల్ షిఫ్టింగ్ కోసం కొంచెం టైం కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఓపీ కూడా అక్కడ షెల్టర్ లేదన్నారు అధ్యక్ష. దాన్ని కూడా అంతకుముందే అది ఆమోదమైంది అధ్యక్ష. అన్ని ఏర్పాట్లు జరుగుతాయి అధ్యక్ష. పట్టణ ప్రజలు ఎవరు కంగారు పడవలసిన అవసరం లేదని కూటమి ప్రభుత్వం తరఫున నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే మా నరేంద్ర మోడీజీ గారు ఇంకా ఎన్నో పథకాలు పెట్టినారు అధ్యక్ష. వితంతువు పథకం అధ్యక్ష. వితంతువులకు 20,000 రూపాయలు పింఛన్ వచ్చే విధంగా త్వరలోనే ఒక 2-3 రోజుల్లో స్టార్ట్ అవుతుంది అధ్యక్ష. జిఎస్టీ అధ్యక్ష. రాష్ట్రంలోనే టాబ్లెట్స్ నుంచి కార్ల దాకా, నిత్యావసర సరుకుల నుంచి టీవీ దాకా జిఎస్టీ తగ్గించడం వల్ల సామాన్య ప్రజలకు కూడా అది ఎంతో ఉపయోగంగా ఉందనే విషయాన్ని నేను కౌన్సిల్ ద్వారా నేను పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే విశ్వకర్మ పథకం ద్వారా దాదాపుగా 4,000 మంది లబ్ధిదారులు దాంట్లో లబ్ధి పొందడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం అధ్యక్ష. ఎందుకంటే కులవృత్తి ఉన్న వాళ్ళకందరికీ ధోబీ గారికి వాషింగ్ మిషన్స్, బేల్దారులకి కట్టింగ్ మిషన్స్ అన్నీ వచ్చినాయి అధ్యక్ష. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోడీజీ పథకాలు మరి ఎన్నెన్నో ఉన్నాయి అధ్యక్ష. ఎల్ఐసి ఏజెంట్స్ కి బీమా సుఖీ అని దాదాపుగా 500 మందికి స్టైఫండ్ గా ప్రతి నెల 7,000 రూపాయలు ఇస్తున్నారు అధ్యక్ష. అలాగే మా కూటమి ప్రభుత్వము సెంట్రల్ పథకాలు అయితేనేమి, స్టేట్ పథకాలు అయితేనేమి మా శాసనసభ్యులు చొరవ తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారన్న విషయాన్ని కౌన్సిల్ ద్వారా పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. టౌన్ వరకు కానీ ఎమ్మెగ్నూరు నియోజకవర్గం వరకు కానీ పేషెంట్స్ అనేవాళ్ళు, నేను ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నాను కాబట్టి డాక్టర్గా వచ్చి క్రిటికల్ కేర్ అనేది ఏమనేది నాకు తెలుసు. మీ దృష్టిలో క్రిటికల్ కేర్ అంటే ఏంటండి? క్రిటికల్ కేర్ అంటే ఏంటి అంటే అధ్యక్ష, ఒక పేషెంట్ వస్తే అంటే మనకు తెలిసిన విషయం నేను చెప్తున్నాను అధ్యక్ష, స్టేబిలిటీ చేసి పంపించే విధంగా ఎక్విప్మెంట్స్ ఉంటేనే క్రిటికల్ కేర్ అధ్యక్ష. ఆ స్టేబిలిటీ కాదు, క్రిటికల్ కాలేజీలో వస్తుంది, పిడియాట్రిక్స్ లో వస్తుంది, ఆర్థోపెడిక్స్ లో వస్తుంది, న్యూరో సర్జరీలో వస్తుంది, అట్లే వచ్చి న్యూరాలజీ, కిడ్నీ దాంట్లో కూడా క్రిటికల్ కేర్ అనేది ఉంటుంది. కార్డియాలజీ మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మన ఎమ్మెగ్నూరులో క్రిటికల్ కేర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఉందంటే, ఏమైనా పేషెంట్స్ కానీ ఇప్పుడు కార్డియాక్ పేషెంట్స్, ఇప్పుడు మీరు అదృష్టం బాగుంది, మీకు వచ్చి కొద్ది వరకు స్టెంట్ అనేది ఏం పడలేదు, కానీ చాలా వరకు జనాలకి క్రిటికల్ కేర్ అనే అవేర్నెస్ లేదు. క్రిటికల్ కేర్ అంటే వచ్చి ఏంటంటే ఆ తక్షణం మనకి వాడిని చేసి అనేది చేయకుండా కాకుండా ప్రాణం కాపాడడం అనేది ఇంపార్టెంట్. ప్రాణం కాపాడడానికి ప్రతిసారి కర్నూలు పోవాల్సిన అవసరం లేదన్న, అవునా లేదు? ఇక్కడ నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తానండి. ఎమ్మెగ్నూరులో గైనకాలజిస్ట్ ఎంతమంది ఉన్నారండి?
రేఖా నరసింహం ఉంది, సునీత నరసింహం ఉంది, గౌడప్రసాద్ శక్తి నరసింహం ఉంది. అట్లే వచ్చి వేరే రకంగా గైనకాలజీ ప్రాక్టీస్ జరుగుతుంది. దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి ఇచ్చేస్తున్నారు. జనానికి వచ్చి అది కాకుండా ఇంపార్టెంట్ ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే సపోజ్ చెస్ట్ పెయిన్ వచ్చింది, గుండెపోటు వచ్చింది, ఎంఐ వచ్చింది, ఎక్కడ పోవాలా? ఆన్సర్ లేదు. ఎవరైనా కానీ ప్రైవేట్ ప్రాక్టీస్లో వచ్చి ఉన్న ఫిజిషియన్స్ దగ్గర పోవాలన్నా కూడా వాడి దగ్గర వచ్చి ఏమవుతుంది, ఒక్కొక్క ఇంజెక్షన్ వచ్చి 35,000 to 40,000 రూపీస్ అవుతుంది. జనాలు పెట్టుకోలేరు. దానికోసం ఏమవుతుందంటే క్రిటికల్ టైం గోల్డెన్ అవర్ అనేది ఒకటి ఉంటుందండి. గోల్డెన్ అవర్ అనేది వచ్చి 2 hours వరకు ఉంటుంది. ఇక్కడ నుంచి కర్నూలు పోవడానికి ఎంత టైం పడుతుంది స్టెబిలైజ్ చేసినాక? అంటే పేషెంట్లకి వచ్చి మీ అదృష్టం ఉంటే మీరు ఉంటారు, లేకపోతే లేదంటే కదా. న్యూరో సర్జరీ పాయింట్ ఆఫ్ వ్యూ, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మనకి వచ్చి ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చే రోడ్స్ అని చాలా బాగా వేసినారు. బాగా వేయడం వల్ల ట్రాఫిక్ సెన్స్ అనేది పెరిగింది. కానీ కూడా వచ్చి ఇంతవరకు జనాలకి ట్రాఫిక్ సెన్స్ లో ఎట్లా పోవాలని తెలియక అవగాహన కొంచెం తక్కువ ఉండడం వల్ల ఫాస్ట్ గా పోవడం, హెడ్ ఇంజరీ అవడం. హెడ్ ఇంజరీ అయినప్పుడు క్రిటికల్ కాదు. హెడ్ ఇంజరీ వచ్చినప్పుడు తర్వాత ఏం చేయాలి? ట్రామా కేసెస్ వరకు వచ్చి అవన్నీ ఉంటాయి. అంటే మన ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో జనరల్ సర్జన్ కానీ, న్యూరో సర్జరీ కానీ, న్యూరాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ, అంటే కిడ్నీ డయాలసిస్ సంబంధించినవి కానీ అట్లాంటివి లేవు. దానికోసం ప్రత్యేకంగా వచ్చి కర్నూలు పోవాల్సి వస్తుంది. మీ అదృష్టం బాగుందంటే బతుకుతారు, లేకపోతే లేదన్నట్టున్నా. అంటే ఎమ్మెల్యేలు చుట్టుపక్కల ప్రజలు కాదా, పేషెంట్లు కాదా, వాడికి అవసరం నిత్యావసరాలు లేవా? ఈ విషయంలో వచ్చి ఎవరు ఖర్చిస్తారు? క్రిటికల్ కేర్ అనేది వచ్చి కార్డియాలజీ ఒకటే, కార్డియాలజీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో కార్డియాలజీ గురించి పట్టించుకోవాలా, న్యూరో సర్జరీ గురించి పట్టించుకోవాలా, నెఫ్రాలజీ అంటే డయాలసిస్ పేషెంట్ల గురించి పట్టించుకోవాలా. అట్లే వచ్చి నిత్య అవసరంగా ఉన్న ఆక్సిజన్ ఒక సిలిండర్ అనేది ఒకటి బయట నుంచి తెచ్చుకోవడం కాదు, మనకి ఒక ఆక్సిజన్ ప్లాంట్ అనేది ఉండాలా, తాగడానికి నీళ్ళు అనేది ఉండాలా, దానికి స్టెరిలిటీ అనేది ఒకటి మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఎంతవరకు మేము ముందు పోయినాం? మీరు చెప్పిన విషయాన్ని మాట్లాడి దాని అభివృద్ధి గురించి పాటుపడుతున్నానన్న విషయాన్ని మీకు చెప్పినాను అధ్యక్ష. ఇది ఇక్కడ కార్డియాలజీ ఇప్పుడు మనకి జనరల్ ఫిజిషియన్ కూడా అందుబాటులో లేరు. జనరల్ ఫిజిషియన్ అనేది ఇప్పుడు నైట్ టైం ఇక్కడ అందరూ కౌన్సిలర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఫస్ట్ కౌన్సిలర్స్ కంటే ముందు ఎమ్మెల్యేలు ప్రజలు కేసరెడ్డి నీకు వచ్చింది రిలేటివ్స్ వచ్చిందంటే ఎక్కడ పోతారు? నైట్ 9 గంటలకి లోకల్ డాక్టర్స్ ని కన్సల్ట్ చేస్తారు. క్రిటికల్ గా ఉందంటే 100% ఫస్ట్ ప్రిఫర్ టు కర్నూలు. నెక్స్ట్ ఆప్షన్ అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళు కూడా ఇక్కడ నైట్ కర్నూలు పోతారు. 12 గంటలకు పట్టించుకునే వాడు ఎవరు ఉన్నారన్నా? కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఆ నిమ్స్ లో 2,000 ఎకరాలు బనవాసిలో ప్లేస్ ఉంది. నిమ్స్ కూడా ఇక్కడికే వస్తే ఇట్లాంటి ప్రాణాపాయాలు ఏమి జరగవన్న విషయాన్ని కూడా మన శాసనసభ్యులు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. నిమ్స్ ఒకటే కావాలి అసెంబ్లీలో కానీ డాక్టర్ ఎక్విప్మెంట్ కానీ దాన్నే శాసనసభ్యులు అసెంబ్లీలో కోరారు అధ్యక్ష. నేను మీకు చెప్తున్నాను, మీరు చెప్పింది కరెక్టే. నేనేమంటున్నాను అవగాహన ఉంటుంది అధ్యక్ష. కృషి మీకు వివరిస్తున్నాను అధ్యక్ష. ఇప్పుడు అది కాదండి, ఇంపార్టెంట్ చదివే పీజీలు ఉంటారండి, వాళ్ళకి పెరిఫరీ పోస్టింగ్ అనేది 2nd year 3rd year లో వచ్చి వేస్తారు. వాళ్ళందరినీ వచ్చి పెరిఫరీ పోస్టింగ్ లో 6 months అనే పోస్టింగ్ ఉంటుంది. 6 months పోస్టింగ్ లో వాళ్ళని వచ్చి నారాయణ విద్యాలయం కానీ, నిమ్స్ హాస్పిటల్ కానీ, ఇక్కడ విజయవాడ కానీ అక్కడ పంపించడం, అక్కడ పంపించి ఒక 2 months దాకా పంపిస్తే అక్కడ ఉన్న లోడ్కి నేర్చుకుంటారు. ఇక్కడ వచ్చి వాళ్ళకి వచ్చి ఇక్కడ వేస్తే అయిపోతుందండి. అట్లా సుమారుగా వచ్చి 3 పీజీలు ఉన్నారు. ఒక మన ఎమ్మిగనూరు మండలం కానీ ఇక్కడ అట్లాంటివన్నీ చేసుకుంటే బాగుంటుంది. న్యూరో సర్జరీ కూడా ఇక్కడ మనకి న్యూరో సర్జరీ అనేది చాలా ఎక్కువ. హెడ్ ఇంజరీ పేషెంట్స్ వచ్చినారంటే వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్లే లోపల చాలా వరకు క్రిటికల్ కేర్ అనేది ఇది మిస్సింగ్ అవుతుంది. ఇది ముందుకు తీసుకెళ్లాలి. ఇది వచ్చి ఒక మనిషి తీసుకెళ్లడం కాదు, ఒక నియోజకవర్గం అనేది ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది. అధ్యక్ష, మీరు డాక్టర్లని కూడా శాసనసభ్యుల దృష్టికి మీరు కూడా తీసుకొస్తే ఎమ్మెల్యేలు పట్టణానికి అభివృద్ధికి మీరు కూడా పాటుపడినట్లు ఉంటుంది అనేది నా అభిప్రాయం. అడ్వకేట్ గురించి మన మున్సిపల్ ఎమ్మెల్సీ గారి గురించి 3 నామినేషన్ వేయడం జరిగింది అధ్యక్ష. శ్రీ ఎంకే గురురాజారావు మొదటిగా నామినేషన్ వేసినారు అధ్యక్ష. అలాగే జి గురుప్రసాద్ 2వ నామినేషన్ అధ్యక్ష. 3వ నామినేషన్గా ఎంజి నర్సారెడ్డి గారు 3 నామినేషన్ వేయడం జరిగింది అధ్యక్ష. ఈ 3లో మేము ఎంకే గురురాజారావు గారిని ఎన్నిక చేసుకుంటాం అధ్యక్ష. మీ ద్వారా ఆమోదం చేస్తున్నాం అధ్యక్ష. ఈ రిప్రజెంటేషన్ కూడా మా కౌన్సిల్ సభ్యుల ద్వారా అధ్యక్ష.
ఒక సబ్జెక్ట్ ఆమోదించే ముందు మనకి కోడ్ ఉండాలి కదా, అధ్యక్ష ఇంతమంది కౌన్సిలర్స్ ఉండాలి. దానికి మేము వ్యతిరేకిస్తే లేదా అన్ని పరిస్థితులు ఉన్నారు. మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం అధ్యక్ష. ఆమోదించాలని. అధ్యక్ష కౌన్సిల్ ఆమోదించాలనుకుంటే ఒక నిమిషం అండి, ఒక నిమిషం. సంతకాలు పెడితే కాదు అధ్యక్ష, వాళ్ళు పాల్గొన్నారు కదా. సరే ఒక నిమిషం. రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, ఆయన ఇస్తున్నారు, మీ రిప్రజెంటేషన్ మీరు ఇవ్వండి, దాంట్లో వచ్చి ఏమైతుందో అది చూద్దాం. అరే ఆమోదించినాం, ఏం జరిగింది? మనకి లీగల్ హెడ్ అనేది ఒకటి ఆమోదించుకోవాలా, మన తరపు నుంచి వైసీపీ పార్టీ తరపు నుంచి ఒకటి 1/3 మెజారిటీ మనం ఇప్పించుకోవాలా. మన గురురాజ్ గారిని మన ఎంకే గురురాజ్ గారిని మేము అపాయింట్ చేసుకున్నాము మున్సిపల్ అడ్వకేట్గా.